మా అమ్మకు మీలాంటి వాళ్ళ అండుంటే ఎంతో బాగుండేది. తప్పకుండా ఉంటాదమ్మా. అత్తయ్య, కన్న తల్లి మీద కనికరం లేని నిన్ను కొట్టి సంపేయాలనుంది. చేతగాని కొడుకు చవటైతే ఆమెకి తోడునయ్యాను. కలిసి నడవాల్సిన మొగుడు కసాయివాడైతే ఆ మహాతల్లిని కాపాడుకోవడానికి ఓ బిడ్డనయ్యాను. షట్! ఆ బసవగాడు ఎప్పుడు ఎదురుపడ్డా ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతూనే ఉంది. వాడి ఫేస్ చూస్తేనే నాకు నాకు బాడీ అంతా కంపరం వేస్తోంది. అసలు వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడు? అక్కడికి వాడేదో పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నట్టు, నేనేదో తప్పు చేస్తున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు. స్టూపిడ్ స్టూపిడ్. తప్పు చేసిన అమ్మని వెనకేసుకొస్తూ లెక్చర్ కొడుతున్నాడు. లెక్చర్ స్కౌండ్రల్. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో డిసైడ్ చేసుకోవాల్సిన స్థితిలో మనం లేం పాని. అంటే నేను తప్పుగా ఆలోచిస్తున్నానా? నువ్వు కొడుగ్గా ఆలోచించటం లేదు, అదే నా బాధ. మైథిలి, నాకు జన్మనిచ్చినందుకు తాను తల్లి అని చెప్పుకోవచ్చేమో గాని నా తండ్రికి ద్రోహం చేసిన తనని నేను తల్లి అని చెప్పలేను. ఆ తల్లికి పుట్టిన నీల నాకు అక్కేలా అవుతుంది. ద్రోహానికి పుట్టిన మరో దరిద్రం అవుతుంది. పాని, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఎవరిని ద్రోహి అంటున్నావో ఎవరిని దరిద్రం అంటున్నావో వాళ్లే నిన్ను నిజంగా అభిమానించేవాళ్ళు. ఈ ఇంట్లో నువ్వు చూస్తున్న అభిమానం వెనుక స్వార్థం ఉంది పాని. నువ్వు చూడని అభిమానం వెనుక ఆప్యాయతుంది. అభిమానం ఆప్యాయతలు ఎలా ఉంటాయో నాకు తెలుసు మైథిలి. వాటి కోసం తప్పించేవాణ్ణి. తప్పించేవాడివి అయితే బసవ దగ్గర అలా బిహేవ్ చేయవు పాని. ఎలా బిహేవ్ చేశాను? వాడు నన్ను ఇన్సల్ట్ చేస్తుంటే సైలెంట్గా ఉండమంటావా? ఇంపార్టెంట్ మెడిసిన్స్ తీసుకెళ్తున్నప్పుడు వాడు అటెన్షన్గా డ్రైవ్ చేయాలి. నేనేదో రాంగ్ డ్రైవ్ చేసినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడతాడా? ఇన్సల్ట్ చేసింది బసవ కాదు, నువ్వు. మీ అమ్మ కోసం సిటీ అంతా గాలించి మెడిసిన్స్ తీసుకువెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి అవి నేలపాలయ్యాయి. కనీసం నీలో చిన్న ఫీలింగ్ కూడా లేదు. పైగా డబ్బులు విసిరేసి బసవ కమిట్మెంట్ ని అవమానించావు. తనెంత ఫీల్ అయి ఉంటాడో ఆలోచించావా? నువ్వు చెయ్యాల్సిన పనిని బసవ చేస్తుంటే అప్రిషియేట్ చేయకపోగా ఎవరు అనాథన్నట్టుగా అమ్మ గురించి ఒక్క మాట కూడా అడగకుండా వచ్చేశావు. ఏం పని? అమ్మ అంత విషమైపోయిందా? నిన్ను నవమాసాలు మోసిన కన్న తల్లిని మోసం చేసిందని వదిలేసొచ్చావు. చావు బ్రతుకుల మధ్య ఉన్న తల్లిని వదిలేసి రావటం కొడుగ్గా నువ్వు చేస్తున్న ద్రోహం కాదా? చెప్పు పాని. అమ్మంటే అవసరానికి మనిషికి జన్మనిచ్చే ప్రాణమున్న బొమ్మ కాదు. అనురాగపు ఆయుష్ని, మమకారపు రక్తం మాంసాల్ని పంచిచ్చే దేవత. అలాంటి దేవతని దెయ్యం అనుకుంటున్నావు, దెయ్యాన్ని దేవుడు అనుకుంటున్నావు.
దిస్ ఇస్ ఫర్ యూ. పొరపాటు అయిపోయింది మైథిలి. ఐఎమ్ సారీ. డోంట్ టచ్. నువ్వు చాలా చేంజ్ అయిపోయావు పాని. మారిపోయావు. నేను ప్రేమించిన పాని నీలో కనబడ్డం లేదు. నువ్వు నీలా ఉండాలి. నీలాగే థింక్ చేయాలి. ఎందుకంటే నాకు నువ్వు కావాలి. ఈ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఒక మాట నాకు గుర్తుందా? ప్రేమించినంత మాత్రాన నాలా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి అభిప్రాయాల్ని వాళ్ళు గౌరవించుకోవాలి అని, ఎవరిని వాళ్లే ప్రేమించుకోవాలి అని. ఇప్పుడు నా అభిప్రాయాల్ని నువ్వు డామినేట్ చేస్తున్నావు. నీ అభిప్రాయాల్ని బలవంతంగా నా మీద రుద్దుతున్నావు. అందుకే నన్ను కొట్టావు పాని. నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది పాని. మీ అమ్మ పట్ల నువ్వు ప్రవర్తించే తీరు చూస్తుంటే రేపు నా విషయంలో కూడా నువ్వు అలాగే ప్రవర్తిస్తావని నాకు భయం వేస్తుంది. నేను అలా ప్రవర్తించడానికి కారణం అమ్మే. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నిన్ను నాకు కాకుండా చేయాలని చూసింది. నువ్వు మనోకే కరెక్ట్ అంది. ఏ తల్లైనా అలా చేస్తుందా? కొడుకు చెడ్డవాడైనా కడుపులో దాచుకుంటుంది. కానీ ఆ తల్లి లేని చెడ్డతనాన్ని నా కంటగట్టి నిన్ను నా నుంచి దూరం చేయాలని చూసింది. నా వ్యక్తిత్వం దెబ్బతీయడానికి నన్ను కిడ్నాప్ చేయించింది. తండ్రి గురించి కన్న కొడుక్కే బ్యాడ్గా చెప్పి ఆ బంధాన్ని కూడా విడదీయాలని చూసింది. అలాంటి తనని తల్లి అని ఎలా అనుకోమంటావు? అమ్మ అని ఎలా పిలవమంటావు? నీ విషయంలో మీ అమ్మ తప్పు చేసింది అనుకుంటున్నా ఓకే. మరి మీ నాన్న ఏం మంచి చేశాడని నువ్వు దగ్గరయ్యో? నా గురించి 20 ఏళ్ళు ఎదురు చూశాడు. నా మీదున్న ప్రేమ అభిమానాన్ని తన మనస్సులో ఇప్పటికీ అలాగే దాచుకున్నాడు. నా కోసం ప్రతి క్షణం పరితపించాడు. అది నువ్వు చూసావా? చూసావా?
చెప్తే విన్నాను. విన్నవన్నీ వాస్తవాలు కాదు, చూసినవన్నీ నిజాలు కాదు పాని. కొన్ని నిజాలు అబద్ధాలుగాను, కొన్ని అబద్ధాలు నిజాలుగాను కనిపిస్తాయి. అందరినీ వదిలేసి నీకోసం వచ్చాన్రా. నువ్వే నా లోకం. అత్తయ్యని చూడాలనే ఆశ నా మనసులో ఉన్నా నీకోసం చూడకుండా నీతోనే ఉంటున్నాను. ఎందుకో తెలుసా, నాకు నీ తర్వాతే ఎవరైనా. అందుకే నిన్ను మార్చుకొని నా మనిషిని చేసుకోవాలని ఆరాట పడుతున్నాను పాని, ఆరాట పడుతున్నాను. ప్లీజ్ పాని, నాకు నన్ను ప్రేమించే పాని కావాలి. మనం ప్రశాంతంగా బ్రతకాలి, ప్రశాంతంగా బ్రతకాలి. మైథిలి, అమ్మ నిజం, నాన్న నిజం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను నేను. నిజం తెలుసుకున్న తర్వాత ఎవరికి శాశ్వతంగా దూరం అవుతానో నేను చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నేను ఎవరిని దూరం చేసుకున్నా నిన్ను మాత్రం దూరం చేసుకోలేను, చేసుకుని బతకలేను. అలాంటి దేవతని దెయ్యం అనుకుంటున్నావు, దెయ్యాన్ని దేవుడు అనుకుంటున్నావు. విన్నవన్నీ వాస్తవాలు కాదు, చూసినవన్నీ నిజాలు కాదు పాని. కొన్ని నిజాలు అబద్ధాలుగాను, కొన్ని అబద్ధాలు నిజాలుగాను కనిపిస్తాయి. బావా, ఏమో అనుకున్నా గాని నీ కొడలు మామూలుది కాదు బావా. నీ ఇంట్లోనే ఉంటూ, నీ తిండే తింటూ, నీ కళ్ళు గప్పి నీ కొడుకుని తీసుకెళ్లాలని చూస్తుందా? వామ్మో వామ్మో. అందుకే అంటారు బావా, ఆడది అణుబాంబు కంటే ప్రమాదమని. అది ఈడిచ్చిన అలుసేరా. కొడుకు మీద ప్రేమతో కోడల్ని చూసి చూడనట్టు వదిలేశాడు. ఈడే గనక పట్టించుకుంటే అది ఇంతదాకా తెగిచ్చేదా? ఈ నుంచి కొడుకును వేరు చేస్తాదే. రేపిదంతా మా ఆయన ఆస్తేనని మొగుడితో పాటు ఆస్తి కూడా తన్నుకుపోతుంది. సింహం లాంటోడివి బావా, ఓ కుందేలు నీ తోక పట్టుకుని ఆడిస్తోంది. ఈ రోజు తోక పట్టుకొని ఆడిస్తాది, రేపు నీ పీక పట్టుకొని పిచ్చుకుతాది. అవును బావా, నువ్విలాగే చూస్తూ ఉంటే రేపు నువ్వు చూడ్డానికి నీ కొడుకు నీ కళ్ళ ముందు ఉండడు. ఏ తల్లిని ద్వేషించి వాడు నీకు దగ్గరయ్యాడో, ఈ మైథిలి మాటలు వింటే అదే పాణి ఈ తండ్రిని ద్వేషించి మళ్ళీ ఆ తల్లికి దగ్గరవుతాడో. మైథిలి కోడలుగా అడుగు పెట్టలేదురా, శత్రువుగా అడుగు పెట్టింది. ఒక్కో మెట్టు అది పైకెక్కుతూ నీకు తెలియకుండానే ఒక్కొక్క మెట్టు నిన్ను దిగజారుస్తుంది. మామ చెప్పింది కరెక్ట్ బావా. నీ పర్మిషన్ లేకుండా యాక్సిడెంట్ అయిన వర్కర్కి పాణి చేత డబ్బిప్పించి వరాలు కురిపించింది. నీ కొడుకుని నీ మీదే ప్రయోగించి ₹1 కోటి చెక్కు మీద నీ చేతే సంతకం చేయించి నీ చేతులతోనే ఆ యూనియన్ లీడర్కి ఇప్పించింది. రేపదే కొడుకు చేత నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి గంటేయిస్తుందిరా. ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండాలి అంటే పాణికి తండ్రిగా ఆలోచించకో,
ఆనందనంతం చేసిన జగదీశుగా ఆలోచించు. నీలో ఉన్న పాత పౌరుషాన్ని నిద్రలేపరా బిడ్డ. సింహాన్ని దూరంగా ఉండి చూడాలే కాని దగ్గరకొచ్చి జూలుతో ఆడుకుంటే ఏమి జరుగుతుందో ఓ కుందేలుకి తెలియజెప్పరా బిడ్డ. నీ టాలెంట్ బయట పెట్టక తప్పదు బావా. లేకపోతే తన టాలెంట్ ఉపయోగించి పాణితో కలిసి నీకు టాటా చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళవేందిరా? మెడబెట్టి దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటయ్యరా. వెళ్ళు. వెళ్ళవా? తండ్రివనే పాశం నీ కాళ్లకు అడ్డం పడినాదా? నీ బిడ్డ మీద నీకెంత ప్రేముందో నా బిడ్డ మీద కూడా అంతకంటే ఎక్కువే ప్రేముండాది. పోని తండ్రి చెయ్యలేని పని ఈ జగదీశ తండ్రి చేస్తాడురా. ఆగు నాయనా. దాన్ని బయటకు గెంటేస్తే వెళ్ళేది మైథిలి కాదు, నా కొడుకు. నీ కొడుకు పౌరుషం నీకు తెలుసు నాయనా. అందుకే నువ్విలా ఆవేశంగా మాట్లాడుతున్నావు. కాని నా కొడుకు మనసు నాకు తెలుసు నాయనా. అందుకే మాట్లాడలేక మౌనంగా ఉన్నాను. ప్రాణ స్నేహితుడి ప్రాణాన్ని తీసినోన్ని, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని ప్రాణం తీయడం నాకు లెక్క. దాని ప్రాణాన్ని ఎందుకు తీయలేదో తెలుసా నాయనా? నా ప్రాణం నా కొడుకు దగ్గరుంది, వాడి ప్రాణం దాని దగ్గరుంది. దాని ప్రాణం తీస్తే నా ప్రాణం నేను తీసుకున్నట్టే నాయనా. అందుకే దిగజారినట్టు నటిస్తున్నాను, కానీ దిగజారి బతకడం లేదు నాయనా. ₹1 కోటి చెక్కు మీద సంతకం చేసిన, యాక్సిడెంట్ అయిన వర్కర్ మీద పాణి వరాలు కురిపించిన, కాదనకుండా కామ్గా ఉన్నది మైథిలిని ఒక్క మెట్టు పైకెక్కించాలని కాదు నాయనా. నా కొడుకు నా మీద చూపిస్తున్న ప్రేమను అందుకోవడానికి. అందుకే ఓ మెట్టు దిగాను నాయనా. నీ కొడుకును నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నా కొడుకు నన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే కన్న తల్లిని కూడా కాదని ఈ తండ్రిని తన గుండెల్లో పెట్టుకున్నాడు. చెప్పు నాయనా, ఆ గుండెను చీల్చమంటావా? నా ప్రాణాన్ని నన్నే తీసుకోమంటావా? మాట్లాడు. నాలో పౌరుషం ఎందుకు నిద్రపోతోందో తెలుసా నాయనా? నా కొడుకు అభిమానం ప్రతి క్షణం దాన్ని జోకొడుతోంది. నా కొడుకును నా నుంచి దూరం చెయ్యాలని చూస్తే ఆ దేవుణ్ణి క్షమించను. మైథిలిని ఎలా క్షమిస్తాననుకున్నావు నాయనా? కంట్లో నలుసు పడ్డప్పుడు కంటిని పొడుచుకోకూడదు నాయనా. ఆ కంటిని కాపాడే కనురెప్పల చేతే ఆ నలుసును బయటికి పంపించాలి. ఏ పాణిని తన ఆయుధమనుకొని మన మీదికి ప్రయోగిస్తుందో అదే ఆయుధంతో తన ప్రాణం తీసేలా చెయ్యాలి. ఏ ప్రేమతో నా కొడుకు మనసు గెలుచుకుందో అదే ప్రేమతో నా కొడుకు మనసు నుంచి దాన్ని దూరం చెయ్యాలి. నా కొడుకే నా కోడల్ని ఈ ఇంటి నుంచి మెడ పట్టుకొని బయట గెంటెయ్యాలి.
ఏ ప్రాణమైతే తన ప్రాణం అనుకుంటుందో ఆ ప్రాణమే తన ప్రాణం తీస్తుందని మైథిలికి తెలియాలి. అలా తెలియాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మనసును మనసుతోనే కొట్టాలి, ప్రేమను ప్రేమతోనే చంపాలి. ఎన్నో రంగుల ఊహలని హరివిల్లుగా చేసుకుని చిరుమొగ్గలు వేసే రేపటి ఆశల పల్లకి మోసుకొని ప్రతి తెలుగింటిలో ఉగాది వేళలో వసంత హేళతో ఉల్లాసమందగా శ్రీ సర్వధారి సకల శుభములీయగా వచ్చి